ఈరోజు అన్న గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం మన సీనన్న తెలంగాణ మొత్తం తిరుగుకుంటూ చైతన్య పరుస్తుండు. అదేవిధంగా ఈరోజు చైతన్య యాత్ర భాగంగా గవర్నర్ ఇచ్చేసినందుకు సీనన్న గారికి, అదేవిధంగా స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ నాయకులకు, నా తోటి గవర్నర్ తెలంగాణ ఉద్యమకారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచిపోయింది. మేము ఎన్నో పోస్ట్ కార్డుల ద్వారా కూడా యావత్ తెలంగాణ మొత్తం పోస్ట్ కార్డుల ద్వారా కూడా మీకు తెలియజేసాం. మమ్మల్ని పట్టించుకోవట్లేరు. మా జవహర్ నగర్ ఏంటంటే ఒక మినీ తెలంగాణ. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి, మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు వెళ్ళి, అన్ని మండలాలకు వెళ్ళి కూడా జవహర్ నగర్లో నివసిస్తారు. దయచేసి మా గోడు వెలుచుకొని జవహర్ నగర్లో చాలా ఖాళీ ప్లేస్ ఉంది, మీరు 250 గజాలు జాగిస్తున్నారు కదా, ఇక్కడనే కేటాయించాలని చెప్పి కూడా, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు అందరూ కూడా ఇక్కడనే కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు. మేము తెలంగాణ ఉద్యమం మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మేము సీనన్న గారు ఏ పిలిపించినా కానీ ముందుకు రానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నా కానీ మీరు గమనిస్తలేరు. ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు? మేము బియ్యం అడగలే, రేషన్ బియ్యం అడగలే, మేము అడగలే. మా గోడు చూడరు, మా బాధ చూడరు. మేము తెలంగాణ తెచ్చుకున్నాం, ఇలా వెనుక పోతున్నాం. మొత్తం ఎవరు దేక్తలేరు, మమ్మల్ని ఎవరు కనిపిస్తలేరు మాకు. దయచేసి మీరైనా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు 15 నెలలు గడిచినా కానీ నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు ఒక్కరోజు మాట్లాడే నాయకులు లేడు. ఇంకా సిపిఐ ఎమ్మెల్సీ అన్నగారు ఒక్కరోజు మా ఉద్యమకారుల కోసం మాట్లాడారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో, ఒక్కరు కూడా ఉద్యమకారుల బాధ తెలియదా మీకు? మీ బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? దయచేసి ఇప్పుడైనా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల చైతన్యంలో భాగంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే మేడ్చల్ జిల్లా ఉద్యమకారుల యాత్రని ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ గ్రామం మున్సిపాలిటీలో ప్రవేశించడం జరిగింది. ఈ యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి వినోద్ సుధాకరాచార్య గారికి, పక్షాపతి గారికి, వెంకటగౌడరెడ్డి గారికి, ఇంకా జవహర్ నగర్ ఉద్యమకారులందరూ కూడా పేరున ఉద్యమ నమస్కారం. మిత్రులారా, యాత్ర చేసేది దేనికోసం అంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి 250 గజాలు ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం ఇస్తామని హామీ పెట్టడం జరిగింది. హామీ కూడా ఎందుకు పెట్టినంటే, మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, శ్రీధరబాబు గారిని, మేనిఫెస్టో చైర్మన్ని దాదాపు 4-5 సార్లు కలిసి ఉద్యమకారుల గురించి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టండి అని అడిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. కొంచెము పూర్తిగా ఏదో కొంచెం అయితే నెరవేరుస్తున్నారు. కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలో మాత్రం ఈ 15 నెలల్లో ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. దానికోసమే ఈరోజు అడగందైన అమ్మన్నది పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈరోజు ఈ యొక్క చైతన్య యాత్ర చేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, గత ఎన్నికలలో కేసీఆర్ గారు ఉద్యమకాలను విస్మరించడమే కేసీఆర్ గారిని దూరం పెట్టడం జరిగింది. మరి ఈరోజు మీరు కూడా ఉద్యమకాలను విస్మరిస్తే మరి కేసీఆర్ని ఏ విధంగా దూరం పెట్టామో రేవంత్ రెడ్డి గారిని కూడా, కాంగ్రెస్ పార్టీని కూడా దూరం పెట్టడానికి ఉద్యమకారులు వెనుకాడరని కూడా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. ఉద్యమకారులు ఇచ్చిన హామీలని అమలు ప్రారంభించకపోతే ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేసి, త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఈరోజు మా చైతన్య యాత్రలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమకారులు పాల్గొన్నారో ఈ చైతన్య యాత్ర కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వందలాది మంది ఉద్యమకారులు ముందుకు వస్తున్నారు. తప్పకుండా మనకిచ్చిన హామీలను నెరవేర్చుకుందాం. మన ఆత్మగౌరవం కోసం మనందరం కూడా పోరాటం చేద్దామని ముందుకు వస్తున్నారు. మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఆ పోరాటం చేయకుండా మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయండి. ఈరోజు మీ మీద మేము వ్యతిరేకతనో లేకపోతే రాజకీయ పరంగా విమర్శించడం కోసం అడగట్లే, మీరు పెట్టిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం. ఈరోజు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఒక కమిటీ వేయండి, ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ వేసి ఉద్యమకాలను గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. ఈరోజు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితేమి, ఇందిరమ్మ గృహాలు అయితేమి, అదేవిధంగా
రాజీవ్ యువ వికాసం పెట్టారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో 20% ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తే మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. మా బాధ కూడా చెప్తున్నాం, మీరు ముఖ్యంగా ఉద్యమ నాయకులు పిలిచి మాట్లాడండి, ఉద్యమకారులకు ఏం చేద్దామనేది. ప్రతి ఒక్క పార్టీ కూడా ఉద్యమకారుల ఎలక్షన్ అప్పుడేమో ఉద్యమకారులను వాడుకుంటారు, ఉద్యమకారుల జెండాలు మోయించుకుంటారు. మీరు అధికారులు రాగానే ఉద్యమకారులను పక్కన పడిస్తున్నారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటే చెప్తుంది, ఏ పార్టీ అయితే ఉద్యమకారులకు మద్దతుగా ఉంటుందో వాళ్ళకి మద్దతుగా ఉన్నాం. కానీ మా యొక్క మద్దతు తీసుకొని మీరు అధికారం పొంది ఉద్యమకారులను పక్కన పెడుతున్నారు. ఆ విధానం మంచిది కాదు. గత కేసీఆర్ కూడా అదే విధంగా పక్కన పెట్టాడు. ఈరోజు మీరు కూడా అదే విధంగా పక్కన పెడుతున్నారని ఉద్యమకారులు కూడా భావించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 21న మనము సికింద్రాబాద్ అక్కడ ప్లీనరీ నిర్వహిస్తున్నాం. దీనికి వేలాది మందిగా మన జవహర్ నగర్లో అంటే మేడ్చల్ నియోజకవర్గం ఉద్యమకారులు కూడా తరలి రావాలని, మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క జవహర్ నగర్లోనే వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈరోజు మీరు భూములు ఎక్కడ ఉన్నాయని అడగచ్చు. ఇక్కడ జవహర్ నగర్లోనే గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులకు ఇవ్వడానికి సరిపడా భూములు ఇక్కడే ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మనందరం కూడా త్వరలో మల్లారెడ్డి గారి ప్రభుత్వాన్ని కలిసి ఇక్కడ భూముల విషయాలు కూడా తప్పకుండా వెళ్దాం. జై తెలంగాణ, జై యూఎఫ్, జై తెలంగాణ.